నమస్కారం. ఆర్కే న్యూస్ కి స్వాగతం. భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య, యువ నాయకులు మధులూరి గౌరీ అమర్నాథ్ కూటమి నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివక్ష లేని సమాజం కోసం సావిత్రిబాయి పూలే బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పేర్కొన్నారు. స్త్రీ విద్య, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆమె జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. కొత్తపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ జ్యోతిరావు పూలేతో కలిసి మహిళల విద్య కోసం, కుల వ్యవస్థ, బాల్య వివాహాలు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. 1848లో పూణేలోని బిడేవాడలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారన్నారు. భర్త సహకారంతో పూణేలో సొంతంగా 3 పాఠశాలను ప్రారంభించిన పేదలకు చదువులు చెప్పడం ప్రారంభించారని, స్త్రీల అభ్యున్నతికి, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన కృషి స్మరణీయమని కొనియాడారు. నేటి మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక సావిత్రిబాయి పూలే ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, వైస్ చైర్మన్ సుబ్బయ్య, నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షులు దేవరకొండ స్వాతి, పట్టణాధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, సీనియర్ నాయకులు గుద్దంటి చంద్రమౌళి, మల్లి రామకృష్ణ, కౌన్సిలర్లు సల్లూరు సత్యానందం, కీర్తి వెంకట్రావు, ఎబినేచర్, యానాదిరావు, ఏఎంసీ డైరెక్టర్లు అప్పల శ్రీనివాసరెడ్డి, కారంపూడి పద్మిని, ఆవుల బిందు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले, जोहार भारत देश। ఇక్కడ ఇచ్చేసేటువంటి ఆయన పేరు చెప్పకుండా ఏ భవిష్యత్తులో బాగుంది తీసుకోవడం జరిగింది. కలిసి విద్యాలయాన్ని నిర్మించింది. జరిగింది. ఆ తర్వాత పాఠశాలలో నిర్మించారు. విద్యార్థులను మార్పులు తీసుకొచ్చే సమాజంలో కనిపిస్తే సమాజంలో తీసుకొచ్చి అన్ని కోసం కలిసి ఇక్కడ వారికి ఘనమైనటువంటి విధానాలను అర్పించినందుకు మనందరూ కూడా చాలా సంతోషకరంగా తెలియజేస్తున్నాము. వీళ్ళు మార్గదర్శి ప్రపంచానికి అలాగే భారతదేశానికి చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు.
చీరాలను కళ్యాణ మండపంలో జాయింట్ కలెక్టర్ భవన్ వశిష్ఠ, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఏడీ శేషగిరిరావు, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుతో కలిసి రెవెన్యూ సేవలపై మండల తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు రెవెన్యూ శాఖ ద్వారా అందుతున్న సేవలను బాధ్యతగా, పారదర్శకంగా, సమయస్ఫూర్తితో సమన్వయంతో పనిచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అనుకుంటున్నట్లు రెవెన్యూలో పరిపాలన జరుగుతుందన్న దానిపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతోందన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్డీఓ, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలతో రెవెన్యూ సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. తహసీల్దార్లు, వీఆర్ఓలు మరియు సర్వేయర్లు గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు భూ సంబంధిత సేవలు వేగంగా మరియు పారదర్శకంగా అందించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, పట్టాదారు పాస్బుక్స్, భూమి సర్వేలు, మ్యూటేషన్, వారసత్వ నమోదు వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం అమలు కాంగ్రెస్ చేసిన మన గౌరవ కలెక్టర్ గారికి పద్ధతి యంత్రాంగం ఎప్పుడు కూడా నేను కలెక్టర్గా వచ్చిన తర్వాత నా జేసీ గారు, రావుల గారు జాయింట్ కలెక్టర్గా వచ్చిన తర్వాత మొట్టమొదటి రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి నెల ఒక రెవెన్యూ డివిజన్ వెళ్ళడం జరుగుతుంది. మనకు ఉన్నదే 3 డివిజన్: చీరాల, బాపట్ల అండ్ రేపల్లి. రాబోయే నెల మనము రేపల్లి డివిజన్ చేస్తాం. మీ అందరికీ మళ్ళా గుర్తు చేస్తున్నాను, ఏంటిది పద్ధతి. ఈ పద్ధతి ఏంటంటే కలెక్టర్ గారు ఉంటారు, జేసీ గారు ఉంటారు, డిఆర్ఓ గారు ఉంటారు, సర్వే అధికారి మరియు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్లు కూడా ఇందులో ఉండాలి. ఆ ఆర్డీఓ తన రెవెన్యూ డివిజన్ని గురించి మాకు నివేదిక ఇస్తారు. మేము దాని గురించి ఇంకా వివిధ రిపోర్ట్స్ని చూస్తాం. ఇక్కడ ఉన్న తహసీల్దార్స్, మండల్ సర్వేయర్స్, డిఆర్ఓస్, విలేజ్ సర్వేయర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఈ జిల్లాలో ఈ భాగంలో ప్రభుత్వం అనుకున్నట్టు పరిపాలన జరుగుతూ ఉందా, ఎక్కడైనా లోపదోషాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం, ఎవరిపైన చర్య తీసుకోవాలంటే చర్యలు తీసుకోవడం. ఇది ఈ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్. కలెక్టర్ గారు తన రెవెన్యూ డివిజన్లో వెళ్ళి తన రెవెన్యూ అధికారులను రివ్యూ చేయడం మనకి ఇవ్వడం జరిగింది. సో one by one will try to take up all the topics. I want all the VROs and village surveyors. మనం తహసీల్దార్స్ and మండల సర్వేయర్స్ మాట్లాడనే ఉంటాం. Every week 2 or 3 times we will talk to them. We get to village revenue officers, so village surveyors direct గా మాట్లాడడం. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నాయకుడు, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ పరామర్శించారు. మొహిద్దీన్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొని ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని, ఎలాంటి అవసరం వచ్చినా తెలియజేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం టీడీపీ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే చీరాల శాసనసభ్యుడు మద్దులూరి మాలకొండ సహకారం కూడా ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కైపాలెం మాజీ ప్రెసిడెంట్ జంగిలి రాముడు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ఇటీవల జరిగిన ఐఎల్టీడీ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన డైరెక్టర్లు, సొసైటీ సభ్యులు మరియు వర్కర్లు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కొండయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు, ఐటీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా కార్మికుల ఇంటి నిర్మాణానికి కేటాయించిన భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఆ భూమిని తిరిగి సొసైటీకి స్వాధీనం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సొసైటీ కమిటీ సభ్యుల విన్నపంపై ఎమ్మెల్యే కొండయ్య సానుకూలంగా స్పందించారు. కార్మికులకు చెందిన భూమి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి అన్యాక్రాంతమైన భూమిని తిరిగి కార్మికులకు దక్కేలా చూస్తారని హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు ఆదేశిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో సొసైటీ డైరెక్టర్ కోటి సుధాకర్, సెక్రటరీ గంటా సుధీర్, చింతా శ్రీను, సొసైటీ సభ్యులు, ఐటీసీ కార్మికులు తదితరులు ఉన్నారు. వాడు ఎవడో అంటాడు ఏదో ఒకటి అడిగితే వాడు ఏదో చూసుకుని అది కూడా తెలుసు. వాళ్ళ ఇంకో ఆ స్థానంలో సెట్ వేసుకున్నా కూడా నేరరహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం ముందుకు వేస్తోంది. ఈ క్రమంలో చీరాల శక్తి టీం ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పోలీసు శాఖ కల్పించిన భద్రతా చర్యల గురించి విపులంగా వివరించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశానుసారం చీరాల డీఎస్పీ మోయిన్ పర్యవేక్షణలో చీరాల 2 టౌన్ సిఐ బి అశోక్ కుమార్, ఎస్ఐ వి రాంబాబు, చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ ఏ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల 2 టౌన్ ఎస్ఐ శక్తి బృందం ఎస్ఐగా శక్తి యాప్ గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఎవరైనా ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు అరికట్టే విధంగా ఈ యాప్ ఉపయోగపడుతుందని వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ అలా ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే తల్లిదండ్రులకు, చదువుకునే పాఠశాల ఉపాధ్యాయులకు తెలియచేయాలని సూచించారు. చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కార్సాల శశ్వంత్ వీర్ అవిఘ్న పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా కోటయ్య అనాథ వృద్ధాశ్రమంలో సుమారు 12,000 రూపాయలు విలువ చేసే సబ్బులు, పేస్టులు, బ్రష్లు, కొబ్బరి నూనె డబ్బాలు, షాంపూలతో పాటు వంట నూనె డబ్బాను అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి, సెక్రటరీ తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలిదాస్ కృష్ణ, డాక్టర్ బాబురావు, పుల్లయ్య నాయుడు, వంగర పూర్ణచంద్రరావు, గుద్దండి రమేష్ బాబు, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ అనాథ విద్యుల పాఠశాల పుట్టినరోజు సందర్భంగా మా రోటరీ క్లబ్ తరఫున మేము ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన రోటరీ ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు రామకృష్ణ గారు, ఎలక్టివ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ బాబురావు గారు, మన పుల్లయ్య నాయుడు గారు, బ్రదర్ వంగర పూర్ణచంద్రరావు గారు, బ్రదర్ రమేష్ తదితర అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేయాలనే సంకల్పం చేసి మీ అందరికీ మా శక్తి కొంది హెల్ప్ చేయాలనే దృక్పథం రావటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ గారు కొనసాగించవలసిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ వృద్ధ అనాథ శరణాలయానికి పరోక్షంగా మా మిత్రుడు పోల్దాస్ రామకృష్ణ గారి నుంచి తరచుగా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఇదంతా ఏదంటే ఒక జీవన ప్రయాణం. దేవుడు ఎవరికి ఎలాంటి సౌకర్యవంతమైన జీవితం ఏర్పాటు చేస్తాడు, కాలంతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోవటమేను. కాకపోతే అందరూ మనుషులం అంతా ఒకటే. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మా రోటరీ సంస్థ ఏంటంటే ఏదైనా సరే చేదోడు వాదోడుగా ఉండే కార్యక్రమాలు చేసే దాంట్లో మా రోటరీ సంస్థ సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు అందరికీ కూడా ఈ కొద్దిపాటి ఇవన్నీ కూడా మీ రోజువారీ ఉపయోగించుకునే వస్తువులు మా మిత్రుడు ప్రతాప్ గారి వాళ్ళ మనవడు పుట్టినరోజు సందర్భంగా మీకు అందరికీ బహుకరించడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. ఈరోజు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సెక్రటరీ శ్రీ తిరుమల శెట్టి లక్ష్మీ ప్రతాప్ గారి మనవడు కారసాల శశ్వంత్ వీర విఘ్న పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు కోటయ్య అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పిల్లలు మొత్తం 120 మందికి మరి ఈరోజు సబ్బులు, పేస్ట్లు, బ్రష్లు, కొబ్బరి నూనె డబ్బాలు, షాంపూ ప్యాకెట్లు, అలానే పామాయిల్ డబ్బా, 12 రూపాయల విలువ గల వస్తువులు ఈరోజు ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించిన మా రోటరీ క్లబ్ సెక్రటరీ తిరుమల శెట్టి లక్ష్మీ ప్రతాప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా అనేక సార్లు రోటరీ క్లబ్ మరి కోటయ్య అనాథ వృద్ధాశ్రమంలో పిల్లలకు కానీ వృద్ధులకు కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.